ఓటు ఒక మంచికి ఓటు వేయాలి, ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి అధ్యక్ష అధ్యక్ష హూ కిల్డ్ బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు. ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు. కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరి ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని చేస్తామని చెప్పి ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ వేసి ఉంది. పాత సిబిఐ ఎంక్వైరీ కొంచెం ఫాస్ట్ గా చేయాలి కదా. ఒకసారి మెంబర్స్ అందరూ కూడా దేశ మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే హూ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసా. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలే. ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరిగి ఉండవు. ఈ దేశంలో కాదు, వేరే ప్రపంచంలో ఎక్కడా జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంక వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కెన్ యు ఇమాజిన్ అధ్యక్ష? తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు. అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి. అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఒక వ్యక్తి ధనదాహంతో ఎక్కడ చూసినా అవినీతి. నేను దీన్ని 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేశారు. కనీసం అది చూసిన తర్వాతన మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం 5 సంవత్సరాల్లో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం,
మైనింగ్, భూములు, సెటిల్మెంట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 2014-19 మధ్య అభివృద్ధి CAGR 13.5%. 2019 నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు. అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్లపైన 85%. అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటాం. అది జరుగుతుంది. అదే వారికి అధ్యక్ష, రెవెన్యూ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12.8% నుంచి 8.1%కు తగ్గిపోయింది. మూలధన వృద్ధి, వ్యయం వృద్ధి 26.4 నుంచి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.4%కు తగ్గిపోయింది. 1% ఎక్కువ ఉండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. 1% గ్రోత్ రేట్ 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు 10% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 15% చేస్తే 5% అయితే 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం. ఇప్పటికి 4 వైట్ పేపర్స్ పెట్టాం. చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం. ఇంకొక 3 వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం. అధ్యక్ష, ఒక్క ల్యాండ్స్లో 1,75,000 ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇన్నోవేటివ్గా చేశారు. కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు. కడాన ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క భూముల కుంభకోణమే 40,000 కోట్ల రూపాయలు. విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ, దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాన ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎక్కుండేవాళ్ళు కొంతమంది. ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని, అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెబుతున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట,